కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అడ్డగోలు దందాలు, రౌడీ మూకలను పెంచి పోషిస్తున్న వైనాలపై విచారణ చేపట్టాలని, అందుకు అవసరమైన ఆధారాలు, సాక్ష్యాలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు అందజేసినట్లు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ను స్వయంగా కలిసి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నగరంలో పాల్పడిన సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, రౌడీ మూకలను పెంచి పోషించి సృష్టించిన విధ్వంసం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయాల అంశంపై తమ దగ్గర ఉన్న సమాచారం అందజేయడం జరిగిందని అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కాకినాడ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై రాళ్ల దాడికి పాల్పడిన ఘటన, జనసేన పార్టీ వీర మహిళలపై జరిపిన దాడి అంశాలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని, అయితే ఆనాడు జరిగిన అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, కేవలం కాకినాడలో పోలీస్ వ్యవస్థ ద్వారంపూడి కనుసన్నల్లో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలకు పారదర్శక పాలనా వ్యవస్థ అందుబాటులోకి రావడం జరిగిందని అన్నారు. అధికారం అండ చూసుకుని అఘాయిత్యాలకు పాల్పడిన ద్వారంపూడిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ బొమ్మి బాలాసి, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కలిసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసం, తన కోసం పదవిని ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు ఆయన. అదేవిధంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి పక్కన పెట్టండి, అభివృద్ధిలో ఏ విధంగా అన్యాయం చేశాడో, అభివృద్ధి పేరుతో ఏ విధంగా దోషించాడో మొన్ననే కొత్త కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఏ విధంగా దోపిడీ చేశాడు ప్రజల సొమ్ము అన్న విషయాన్ని మీ ద్వారానే ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. రెండోది, ప్రజల సొమ్ము దోషేనే కాకుండా అదేవిధంగా మా నాయకుడి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ రోజున బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూశారు, దేశం అంతా చూశారు, మీ ద్వారా కూడా అందరికీ తెలుసు. ఆ సందర్భంలో మేము కానీ జనసేన నాయకులు కానీ దానిపైన నిరసన చేస్తే ఆ రోజున జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళల్ని కూడా కర్రలతో, రాళ్లతో కొట్టి దాడి చేశారు, మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో మా కాకినాడ నగరంలో ఏదైతే ఇక్కడ డ్రగ్స్ మాఫియాగా మారిపోతుంది, గంజాయి పెరిగిపోతుంది, దీన్ని అరికట్టాలని చెప్పేసి ఆ రోజు మా నాయకులు కానీ మేమందరూ కూడా ఒక పర్మిషన్ తీసుకుని కోర్టులోకి వెళ్ళి ఆ రోజున ఇక్కడికి వచ్చి మీ ద్వారా ప్రెస్తో మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ జరిగిన సందర్భంలో పార్టీ ఆఫీస్ మీదకి మీరందరూ ఉండగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులు దాడికి రావడం జరిగింది. ఆ రోజు దాడి చేసినప్పుడు మీ అందరూ కూడా బయటకు వస్తే మా మీద కొట్టడానికి కూడా వచ్చారు, మీ అందరికీ తెలుసు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీ ద్వారా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. ఆ విధంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సంజయ్ నగర్లో 3 ఇల్లులు అర్ధరాత్రి రౌడీలు, గోండాలు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది, ధ్వంసం చేశారు, పడగొట్టేశారు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం సంత చెరువు ఆవరణలో ఎప్పుడో మేము పెట్టుకున్న విగ్రహాన్ని నైట్ మార్చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ విషయాలపైన కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజున పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాం, స్టేషన్ మీదుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం కేసు పెట్టడం కానీ, వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే ద్వారంపూడి ఏదైతే చెప్పాడో ఆ పని చేశారు తప్ప ఇటువంటి దౌర్జన్యాలు, రౌడీజం, గూండాయిజం పెరిగిపోతుంది, అరికట్టాలి, మాపై దాడి చేశారు,
ఆఖరికి జనసేన నాయకులు కార్యకర్తల మీద దాడి చేశారు. దీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోలేదండి. మన కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక పక్కన కలెక్టర్ గారు మారారు, కొన్ని విషయాలు కంప్లైంట్ చేసి ఈరోజు ఎస్పీ గారికి స్వయంగా దీని మీద జరిగిన సంఘటనలన్నీ చెప్పి దానిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లు. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్న పలువురు ప్రజాప్రతినిధులు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి సాక్ష్యాధారాలను అందజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్. స్వయంగా వడ్డన చేసి భోజనాన్ని రుచి చూసిన మంత్రి వాసంశెట్టి, ఎంపీ హరీష్ సహా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.